ఓకే. 'దేవర' సినిమా అండి. ఆహ్, చూసాను నిన్నే. రివ్యూ ఇవ్వడానికి కుదరలేదు. చా ఆహ్, ఇవ్వాలనుకోలేదు. ఎందుకు ఇస్తున్నానంటే ఎవరో ఒకరు మాట్లాడారు. "అరే! బార్బెల్‌గా నువ్వేంట్రా సినిమాల మీద పడి ఏడుస్తున్నావు. మేమైతే తెలుగు ఇండస్ట్రీ బాగుండాలా, బాగుపడాలా అని బతుకుతుంటే, నువ్వు వాళ్ళ మీద ఏడ్చేసి డబ్బులు సంపాదిస్తున్నావు" అని అన్నారు. సో, నాకనిపించింది ఒకటే. అరే! బార్బెల్ ఏదో సినిమాల మీద పడి ఏడుస్తున్నారంటే, నువ్వెందుకురా వాడి మీద పడి ఏడుస్తున్నావు అని అనిపించింది. ఎవడి ఒపీనియన్ వాడిది. చెప్పాలనిపించింది చెప్తున్నా అంతే. సో, అందుకనే ఇంకా ఎట్లాగో తీసుకున్నా కదా టాపిక్ అని కంటిన్యూ చేస్తున్నా. 'దేవరా' అండి. నాకైతే నచ్చిందండి. వన్ టైమ్ ఈజీగా వాచ్ చేసుకోవచ్చు విత్ ఫ్యామిలీ. సో, పాజిటివ్స్ మాట్లాడడానికి ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆహ్, మన ఎన్టీఆర్ గారు. చానా యాక్ చానా మంచి ఐ మీన్ అందరికీ తెలుసు ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంటది, ఏమి అనేసి. సో, అందులో నెక్స్ట్ ఇంకా మాట్లాడేది లేదు. సో, సెకండ్ వచ్చేసి ఫైట్స్ అండి. చానా మంచిగా కొరియోగ్రాఫ్ చేశారు. ఫైట్స్ కానీ, ఎగ్జిక్యూషన్ గానీ, సో, ఆహ్, చూపిస్తుండే విధానం చానా బాగా నచ్చింది నాకైతే. ఒక్కొక్క ఫైట్‌కి ఒక్కొక్క రీతి. సో, లెట్స్ సే ఇంటర్వెల్ ఫైట్‌కి సో, నరికితే మనం ట్రైలర్‌లో చూసాం గదా! మూన్‌ని ఇంకొక బ్లేడ్‌తో కవర్ చేయడం గానీ, ఇవన్నీ కొంచెం క్రియేటివిటీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అనిరుద్ మ్యూజిక్ అయితే హెవీ. నెక్స్ట్ లెవెల్. బాగా వాయిచ్చాడు. సెకండ్ హాఫ్‌లో కాకపోతే కొంచెం అటు ఇటు ఎక్కడ వాడాలో అక్కడ వాడలేదనిపించింది. నా ఒపీనియన్. ఆహ్, అదండి పాజిటివ్స్. ఆహ్, ఇంకా ఒకటుంది. ఇది ఎలా ఉంటదంటే ఇంకొక పాజిటివ్ అంటే హీరోకి ఎలివేషన్ కావాలి. ఒక కంటైనర్‌ని ఒక హీరో ఇట్లా తోస్తున్నాడంటే ఒక్కడే తోస్తుంటే ఫైన్. అగ్రీ. అక్కడి నుంచి 10 మంది ఆపుతున్నారు ఆ కంటైనర్‌ని తోయకుండా. సో, బట్ స్టిల్ హీరో పుష్డ్ ఇట్. ఓకే. హీరో 'దేవర'. హ్మ్. సో, ఇది అక్సెప్ట్ చేయలేమేమో. థియేటర్‌లో యూ గైస్ అక్సెప్ట్ చేస్తారు. కాకపోతే సినిమా అంతా ఇట్లే ఉంటదండి. 'దేవర', 'దేవర', 'దేవర'. 'దేవర'ని మించిన లేరు ఎవరు ఇంకా. సినిమాలో అసలు 'దేవర'ని ఎవరు మించలేరు, ఆపలేరు. అట్లే ఉంటది. ఇంకో నెగెటివ్‌కొస్తే ఎంట్రీ సీన్ ఫైట్ అండి. యాజ్ యూజువల్. సెకండ్ ఒక ఏదో కంటైనర్‌ని దొంగతనం చేసేది. సో, సినిమా చూడలేదంటే అసలు రివ్యూ చూడకండి. ఇక్కడి నుంచి స్పాయిలర్స్ ఉంటాయి. లేదంటే సినిమా చూసేసినాక చూడండి. పాట. పాట అయిపోయినాక మళ్ళా ఫైట్. అసలు ఇంకొక ఫైట్ అయితే మరీ దారుణం. నైట్ ఎప్పుడో స్టార్ట్ అవుతది ఒక ఫైట్. మార్నింగ్ ఎండ్ అవుతది. ఓకే. ఫైన్. పక్కన పెడదాం. ఆ ఫైట్ అక్కడితో ఆపరు. సెకండ్ హాఫ్‌లో సేమ్ ఫైట్ ఉంటదండి మళ్ళీ. కాకపోతే ఇంకొక హీరో. సో, కొడుకు. సో, సేమ్ స్టార్ట్ ఫైట్ మళ్ళీ కొట్టడం. హ్మ్. నాకెందుకో కొంచెం లాగ్ అనిపించింది అక్కడ. సెకండ్ హాఫే లాగు. హీరోయిన్ అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే అంత తక్కువగా ఉంటదనమాట సినిమాలో. హ్మ్. 3 మినిట్స్ 'చుట్టమలే' సాంగు. ఇంకా అటు ఇటు ఇంకొక 3 మినిట్స్ ఏసుకుంటే 6 మినిట్స్. ఓవరాల్‌గా కలిపి 10 మినిట్స్ ఇచ్చేయండి హీరోయిన్‌కి. 10 మినిట్స్. ఎందుకండి? మన తెలుగులో ఎవరు లేరా? వద్దులే తెలుగులో మన సౌత్‌లో ఎవరైనా తీసుకోవచ్చు కదా! అంత మాత్రానికి బాలీవుడ్ నుంచి ఆ! ఇంకే ట్విస్ట్స్ అండి. ఏమో ఏమి ట్విస్ట్ అనుకుంటున్నాం అంతే. కాకపోతే మనకు తెలిసిపోతా ఉంటది నెక్స్ట్ ఏమవుతది ఏమి అనేసి. చిన్న ఎన్టీఆర్ ఉంటాడు. పెద్ద ఎన్టీఆర్‌లా నటిస్తుంది. ఐ మీన్ సారీ. ఓహ్! ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ చనిపోయినాడు అనుకోని అందరూ అనుకుంటుంటారు. కానీ చనిపోయినాడు అని వాళ్ళ మైండ్‌లో ఉంటది. కాకపోతే చిన్న ఎన్టీఆరే పెద్ద ఎన్టీఆర్‌లా నటిస్తుంటాడు. పెద్ద ఎన్టీఆర్ ఎప్పుడో చనిపోయుంటాడు. అది ఎవరు చంపేశారు? లాస్ట్‌లో తెలుస్తది. ప్రకాష్ రాజే చంపేశాడు. ఎందుకు చంపేశాడు? ఇప్పుడు తెలీదు. పార్ట్ 2లో తెలుస్తది. ఇదే ట్విస్ట్. ఇదంతా ఓకే అండి. ఆహ్, ఇంకొకటుంది. ప్రకాష్ రాజ్ ఎలివేషన్ ఇస్తుంటాడు. హీరోకి మొత్తం ఎట్లా ఏమి అనేసి. నాకు అర్థం కానిదేంటంటే, ఆ పోలీసొచ్చి అడిగేదే ఎవరినో. నాకు ఇతను కావాలి, ఇతన్ని చూడాలి, ఇతన్ని పట్టుకోవాలి అనుకుంటే, ప్రకాష్ రాజ్ ఎలివేషన్ ఇచ్చేది దేవరాకి. సినిమా అంతా దేవరా గురించే చెప్తుంటాడు.
ఫస్ట్ సీన్లో చెప్తాడు, అరే ఒక ఏదో డైమండ్ రింగ్ని అజయ్ పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీకి వస్తే దాన్ని తీసి పారేస్తారనమాట సముద్రంలో. పారేసినాక తీసుకుని వాడు, అరే ఇంత కాస్ట్లీ పారేసావా అని చెప్పేసి తను ఇమీడియట్గా సముద్రంలో దుంకేసి ఆ రింగ్ కోసం వెతికితే మొత్తం శవాలు అట్లా అంతా పడి ఉంటాయి అనమాట. లేసి వచ్చి ఏంది శవాలు ఇట్లా పడున్నాయి, ఏంది ఏంది కథ మ్యాటరు అది ఇది అంటే ప్రకాష్ రాజ్ స్టోరీ స్టార్ట్ చేస్తాడనమాట, ఇది మ్యాటరు అది ఇది అనేసి. ఇంటర్వెల్లో పెద్ద ఫైట్ అయినాక, ఓ ఆ ఫైట్ వల్లనే సముద్రంలో ఇట్లంతా పడినారంటే, ఆహా సెకండ్ హాఫ్లో చెప్తాం, వెయిట్ అండి. సరే సెకండ్ హాఫ్లో అగైన్ క్లైమాక్స్లో పెద్ద ఫైట్ అండి. మళ్ళీ ఫస్ట్ హాఫ్లో 50 మంది పోతారు, సెకండ్ హాఫ్లో 25 మంది పోతారు. ఫస్ట్ హాఫ్లోనే చంపలేరు, ఇంక సెకండ్ హాఫ్లో ఎట్లా చంపుతారు? సరే 25 మంది పోతారు, పోయేస్తారు. మళ్ళీ ఎన్టీఆర్ వేస్తాడు, మళ్ళీ సేమ్ వస్తాడు. వాళ్ళేనా వీళ్ళు సముద్రంలో ఉండేది, ఏంది కథ? పార్ట్ 2లో ఉంటుంది. అదేదో ముందే చెప్పొచ్చు కదా. అదే అండి ట్విస్ట్. ఇంకేమైనా స్పాయిలర్స్ ఉన్నాయంటే, కోటాల శివ అండి కొంచెం అసలు మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, ఏందండి సినిమాలు ఇవన్నీ, ఎట్లా తీసినాడు? ఒక భరతనే నేను కొడాలి షో తీసినాడా మంజు? జస్ట్ ఆస్కింగ్ ఎడిటర్. మంజు ఓకే, సారీ. ఇలాంటి సినిమాలు తీసిన వాళ్ళు చూసుకోవాలి కదా కొంచెం. కమ్బ్యాక్ అనుకుంటే ఓకే, అంతే అండి. థ్యాంక్ యూ.